నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. రాష్ట్రంలో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని బీసీ కాలనీలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని బీసీ కాలనీలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని, ముందుగా వృద్ధాప్య పెన్షన్ మాట ఇచ్చిన ప్రకారం 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచి మొదటి నెల నుంచి ప్రతి నెల 1వ తేదీన వారి ఇంటి వద్ద పెన్షన్ అందజేస్తున్నామని వివరించారు. అదే విధంగా రాబోయే దీపావళి పండుగ నాడు మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేసే పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా 19 సంవత్సరాలు నిండిన మహిళకు మాట ఇచ్చిన ప్రకారం నెలకు 1,500 రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం పథకం త్వరలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. అదే విధంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణాపై అధ్యయనం జరుగుతుందని, ఈ పథకం కూడా త్వరలో మహిళలకు అందుబాటులోకి వస్తుందని వివరించారు. రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నందున పథకాలను ఒక్కొక్కటిగా అధ్యయనం పూర్తయిన అనంతరం అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒకవైపు, సంక్షేమం మరోవైపు. పెద్దలు మా మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే పెద్దలు రాష్ట్ర పార్టీ కార్యదర్శి కిరణ్ కుమార్ గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సభ పెట్టేదానికి కారణం ఏంటంటే ఇది ఒక ప్రజావేదిక. ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. అవునా కాదు మీరే చెప్పాలా? 5 సంవత్సరాలు మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అందరూ పనిచేశారు. ఉద్యోగస్తులు కూడా ఎక్కడ అందరూ కూడా ప్రజలంతా తెలుసు. ముఖ్యంగా మీ బీసీ కాలనీ కానీ ఎస్ఆర్ ట్యాక్స్ ఏరియాలు కానీ గతంలో లైట్లు ఉన్నాయా? 5 సంవత్సరాలు దిక్కుమోకుందా? ఎవరప్పుడు వచ్చి లైట్ వేసే పరిస్థితి ఉందా? ఆ రోజు ప్రతిపక్షం కూడా మా శ్రీదేవి, మా సుబ్బమ్మ, మా పరమేశ్వరయ్య, అలాగే ఇటువంటి వేదికటువంటి స్థానిక నాయకులు ఇక్కడ ఈరోజు మేము గెలిచిన 100 రోజుల్లో మొత్తం లైట్లన్నీ కూడా పక్కా వేయించాం, ఈ స్లమ్స్ అన్నిటి కూడా. అట్లాగే తల్లి ఈరోజు పింఛను 1వ తేదీ కల్లా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ ఇస్తున్నాడు. చెప్పిన విధంగా 1,000 రూపాయలు పెంచాడు. గెలిచిన మొదటి నెలలోనే 7,000 రూపాయలు ఇంటింటికి, అంటే వాలంటీర్ లేకపోతే ఈ జరగదు, ఇది సక్సెస్ కాదని చెప్పి ప్రచారం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కానీ వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బంది సహాయ సహకారాలతో, పొదుపులక్ష్మి మహిళల సహాయ సహకారాలతో, అలాగే వేదికమైనటువంటి రాజకీయ నాయకుల సహాయ సహకారాలతో, మున్సిపాలిటీ అధికారుల సహాయ సహకారాలతో 1వ తేదీ కల్లా మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశాడు లేదని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి లాగా 1,000 రూపాయలు పెంచాలని చెప్పి 5 సంవత్సరాలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి, 2,000 నుంచి 3,000కి. కానీ మన నాయకుడు, మన ముఖ్యమంత్రి చెప్పిన వెంటనే, గెలిచిన వెంటనే మొట్టమొదటి సంతకం డిఎస్సి తర్వాత పెన్షన్లకే పెట్టి అప్పటికప్పుడు 1,000 రూపాయలు చేశాడు. 4,000 రూపాయల పెన్షన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ మనం ఈ గూడూరులో రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే పెద్దలు మోడీ గారి ఆశీర్వాదంతో ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఈరోజు కూడా బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది. అలాగే దాని నిదర్శనం ఏంటంటే మేము 100 రోజుల్లో గూడూరుకి ఏం చేసాం కమిషనర్ గారు మొత్తం చెప్పారు. ఎందువల్లంటే మొట్టమొదట సిద్ధు తీయించాం. గత 5 సంవత్సరాల్లో ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధు తీయించారా? సిద్ధు లేదు. మేము దాదాపు 67 లక్షలు 70 లక్షలు పెట్టి ఈ పురపాలక సంఘంలో మంత్రి నారాయణ గారి సహాయ సహకారాలతో మొట్టమొదటి సిద్ధు తీయించాం. తర్వాత నీటిపైన కేంద్రీకరించాం. పెద్దలు కిరణ్ గారు, కమిషనర్ గారు కూర్చొని నీళ్లు ఏ విధంగా ఇవ్వాలి ఎవరో చెప్పారు. ముందు టిట్కో ఇళ్ళకి నీళ్లు ఇవ్వాలి. మన గవర్నమెంట్లో టిట్కో ఇళ్ళు వచ్చాము,
అక్కడ నీళ్లు లేవు, దారుణంగా ఉందన్న పరిస్థితి. అంటే అప్పటికప్పుడు కూర్చొని కిట్కోయిలకి నీళ్లు ఏర్పాటు చేసినటువంటి కిరణానికి కమిషనర్ గారికి నేను మనస్ఫూర్తిగా ఉత్తరం తెలియజేస్తున్నా. నీళ్ళు ఇవ్వలేకపోయారు కానీ వీళ్ళిద్దరూ ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే విఘ్నేశ్వరపురం వాటర్ ట్యాంక్ కూడా నీళ్లు అందే పరిస్థితి లేదు. మేము వచ్చిన తర్వాత మల్లెతోటలో బోర్లేసి విఘ్నేశ్వరపురం వాటర్ ట్యాంక్ కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఈ యొక్క మున్సిపల్ సిబ్బంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే రాబోయే రోజుల్లో 2 పూట్ల గూడూరుకి నీళ్ళు ఇవ్వడం మా యొక్క జయం, ఎన్డీఏ ప్రభుత్వ జయం. 2 పూట్ల నీళ్లు పేదోడికి అందాలా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇదే కాంబినేషన్తో, వేదిక నాయకుల కాంబినేషన్తో మేము ఖచ్చితంగా నీళ్ళు ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మీకు తెలుసు, ఇల్లు జగనన్న కాలనీ పెళ్లి చేసుకుంటే భర్త బయట భార్య లోపల, లేకపోతే భార్య లోపల భర్త బయట. ఈ విధమైన ఇల్లు జగన్ ఇల్లు. ఆ ఇల్లు ఇచ్చి ఇది జగనన్న కాలనీ అని చెప్పి ఇంతవరకు ఇల్లు స్టార్ట్ కాలేదా? ఎన్ని శాంక్షన్ ఇల్లు స్టార్ట్ కాలేదా? కావాలమ్మా, అదే మనం కట్టించాం. చూసారు కదా, అంత ఇల్లు కట్టించాం. క్వార్టర్స్లు అన్నీ ఫిలప్ అయిపోయినాయి, అన్నీ ఇచ్చాం. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ 1,80,000 అమ్మా. సరిపోద్దా చెప్పండి? ఇల్లు కట్టాలి 1,80,000 సరిపోద్దమ్మా. అందుకని ఎవరు కట్ల. పాపం వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు. పాపం ఆ లబ్ధిదారులు కూడా డబ్బులు వసూలు చేసి పెట్టారు. అది హౌసింగ్ వాళ్ళు చేస్తూ వాళ్ళు బయట పెట్టరు, మున్సిపాలిటీలు చేస్తూ బయట పెట్టరు. కానీ ప్రజలకి అందరికీ తెలుసు ఏం జరిగిందో, అక్కడ ఆ జగనన్నలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అట్లాగే గతంలో మేము 2014లో ఇదే సునీల్ కుమార్ శాసనసభ్యుడిగా ఉన్నాడు. మేము 2,50,000 ఇచ్చాము ఒక ఇంటికి. ఎంత ఇచ్చామమ్మా? 2,50,000. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్తో ఇల్లు ఇస్తున్నాం కొత్తగా. అంటే దాదాపు 12 అంకణాలు మీకు ఇస్తున్నాం. 4,30,000 మీకు డబ్బులు ఇస్తున్నాం. ఎంతమ్మా? ఆ ఇల్లు శాంక్షన్ ఇస్తున్నాం. ఎంతమంది కావాలంటే అంతమందికి ఇల్లు ఇస్తామమ్మా. ఇళ్ల కాడికి ఖాళీ స్థలం ఉంటే వాళ్ళకు కూడా 4,30,000 ఇస్తాం. స్థలాలు లేకపోతే 12 అంకణాలు ఇచ్చి మీకు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఆయనకు తోడుగా ధైర్యంగా మన పవన్ కళ్యాణ్, తెలుసు మీకు పవన్ కళ్యాణ్ పరిస్థితి. ఇంకా తిరుపతిలో తిరగడం దుర్మార్గం చెడికి మొత్తం మెట్లు శుద్ధం చేస్తూ టెక్స్ట్ చేస్తున్నాడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మధ్య తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం నుండి ఈ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా మద్దతు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు త్వరలో ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి చివరి రోజు గూడూరులో మా కమిషనర్ గారు నాయకత్వంలో, మా నాయకుల నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరూ ఉద్యోగస్తున్నారమ్మా, ఈ గొడవ లేదు కదా, జీతం పడతాం లేదా? అప్పుడు పడిందా జగన్మోహన్ గవర్నమెంట్లో? ఆలోచించుకుంటుంది. అందుకని నేను చెప్పేది కూడా మీకు. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 3 నెలల్లోనే మీకు తేడా తెలిసిపోయింది. కాబట్టి ఇంకా 4 సంవత్సరాల 7 నెలలు ఉంది. కాబట్టి దీంట్లో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, ఎన్నో డెవలప్మెంట్ జరుగుతాయి. ఎంతోమంది మన బిడ్డలకంతా కూడా ఉద్యోగం వచ్చే కార్యక్రమాలు కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ శిరస్సు వంచి నన్ను మళ్ళీ 2వ ఎమ్మెల్యే గెలిపించినందుకు శిరస్సు వంచి మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సొంత నిధులతో నియోజకవర్గ పరిధిలో ఎంపిక చేసిన 5 మందికి ట్రైసైకిళ్లు అందజేయడం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బీసీ కాలనీలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక వద్ద ఎమ్మెల్యే సునీల్ కుమార్ గూడూరు పట్టణానికి చెందిన అడపల మంజుల మరియు చెన్నూరు గ్రామానికి చెందిన బాలశంకర్లకు 2 ట్రైసైకిళ్లు అందజేశారు. శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారి
యొక్క దాతృత్వంతో ఆయన గూడూరు నియోజకవర్గంలో 5 ట్రైసైకిల్స్ తీసి వికలాంగులకి ఇవ్వడం జరిగింది. ఆ వికలాంగులకి గూడూరు మండలం, గూడూరు రోడ్లో ఆ ప్రాంతంలో, అదేవిధంగా చిల్లకూరు, వాకాడు ప్రాంతంలో కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన చేతుల మీదుగా 7వ వార్డులో నివాసం ఉన్నటువంటి అడపాల మంజులమ్మ గారికి ట్రైసైకిల్ ఇస్తున్నారు. అదేవిధంగా ఏటూరి బాలశంకర్ చెన్నూరు వారికి కూడా ట్రైసైకిల్ ఇస్తున్నారు. ఈ యొక్క దాతృత్వాన్ని ప్రకటించిన శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని బీసీ కాలనీలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక వద్ద గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొంచెం సైడ్కి రండి, ఎమ్మెల్యే గారికి మీరు పట్టం కదా, అట్ట పడితే పోతే తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసం వద్ద కోట మండలం కొత్తపట్నంకు చెందిన శ్రీ మహాలక్ష్మి హెచ్చరిస్ కి చెందిన దువ్వూరు జనార్దన్ రెడ్డి, దువ్వూరు సాగర్ రెడ్డి సీఎం సహాయ నిధికి 1 లక్ష రూపాయలు చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. అదేవిధంగా గూడూరుకు చెందిన రమేష్ నాయుడు 3000 రూపాయల చెక్కు అందజేశారు. గూడూరు పట్టణంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదికపై తెలుగుదేశం పార్టీ క్లస్టర్ 4 నాయకులు చెంచురామయ్య, ఇజ్రాయెల్ కుమార్, రహీం, మస్తాన్ నాయుడు మరియు సభ్యులు 1 లక్ష రూపాయలు చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. మళ్ళీ పక్క వెళ్ళిపోతున్నారా? స్నాక్స్ ఇచ్చేయండి. ఈ పక్క వెళ్తున్నారు, రండి త్వరగా. మా పక్కన మేడం, ఈ పక్క రండి. ఒకరు ఇట్లా ఇటొచ్చి బాబు, కేశవ్ నాయుడు, శంకర్ నాయుడు, లక్ష్మణ్ రావు, అశోక్ గౌడు, అశోక్ నాయుడు, సరస్తమ్మ, పర్వీన్, సుమతి మరియు ప్రసాద్ అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా క్లస్టర్ తరఫు నుంచి ఈ నరసింహాపేట నుంచి మేము ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎమ్మెల్యే గారికి 1 లక్ష రూపాయల చెక్కును ఇప్పుడు అందజేయడం జరుగుతుంది. దయచేసి మా క్లస్టర్ యూనిట్లో అందరూ అది ఇందిరా నగర్ నుంచి టోటల్ ఫస్ట్ 4 నుంచి అందరూ కూడా జమ చేసే 1 లక్ష రూపాయలు ఎమ్మెల్యే గారికి అందజేయడం జరుగుతుంది. క్రీడాకారులు క్రీడల్లో రాణించి రాష్ట్ర వ్యాప్తంగా గూడూరు నియోజకవర్గం పేరు నిలబెట్టాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోట పట్టణంలోని చెప్పి ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని జెడ్పీ హై స్కూల్లో
గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలను గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి ఎంపికైన క్రీడాకారులు వారి ప్రతిభని చాటి రాష్ట్ర వ్యాప్తంగా గూడూరు నియోజకవర్గ ప్రతిష్ట నిలబెట్టాలని సూచించారు. 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో హై స్కూల్లో ప్రారంభించిన మినీ స్టేడియంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా పక్కన పెట్టిందని, రాబోయే రోజుల్లో మినీ స్టేడియంను పూర్తి చేస్తామని క్రీడాకారులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను త్వరలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మద్దాలి సర్వోత్తం రెడ్డి, టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, పలగట్టి భాస్కర్ రెడ్డి, కోకల్ర మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. పట్టణానికి మంచి పేరుని తీసుకుని వచ్చారు. అందుకు ఈ సందర్భంగా చిన్న సన్మాన కార్యక్రమం. ఇదే విధంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు, సోదరులు పార్టీ అధ్యక్షులు సర్వోత్తం రెడ్డి గారు, పెద్దలు మా నాయకులు భాస్కర్ రెడ్డి గారు, సోదరుడు జలీల్ అహ్మద్ గారు, మన ఎస్ఐ గారు పవన్ గారు, అలాగే రాధాకృష్ణ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, అలాగే ముఖ్యంగా మా సర్పంచ్ గారు, అలాగే సురేష్ గారు, మా ఎంపీటీసీ ఇంకో సురేష్, అట్లాగే మా జెడ్పీటీసీ కోటయ్య గారు, అలాగే మా ఎంపీపీ అంజమ్మ గారు, అట్లాగే మన ఎండిఓ భవానమ్మ గారు, అలాగే ఎంఈఓ శైలజమ్మ గారు, మస్తానయ్య గారు, మా మధు యాదవ్ గారు, అట్లాగే శంషు గారు, అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ వచ్చినటువంటి టీచర్స్కు నా ధన్యవాదాలు, పిల్లలకి నా ఆశీర్వాదం. ముందుగా టీచర్లందరూ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నామ్మా. మీ అందరి వల్ల ఎన్నోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. దాంట్లో మీ అందరి యొక్క సహాయ సహకారం నాకు ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. అట్లాగే పిల్లలు, నాన్న, మీ అమ్మ, మీ నాన్న అందరూ కలిసి నన్ను ఎమ్మెల్యే చేసినందుకు వాళ్ళకి నమస్కారాలు, మీకు ఆశీర్వాదాలు నాన్న. థ్యాంక్ యూ. అట్లాగే ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో 6 మండలాలు సంబంధించినటువంటి స్కూల్స్ ఇక్కడ ఈ యొక్క క్రీడా పోటీలు జరుపుతున్నారు. అలాగే దాదాపు 600 మంది విద్యార్థులు ఈ యొక్క క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. దాదాపు 50 మంది పీడీలు, పీఈటీలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమం ఈరోజు చివరి రోజు కాబట్టి మా సుబ్రహ్మణ్య ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించాడు. అలాగే మా కర్మూలు ఆహ్వానించాడు, మా జలీల్ అహ్మద్ గారు, మా సర్వోత్తం రెడ్డి ఆహ్వానించారు. నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా తప్పదు కాబట్టి వచ్చాను. ఎందుకంటే అందరి ఉత్సాహపరచకూడని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా మా జగన్మోహన్ గారు చెప్పినట్టు నాకు గూడూరు టౌన్ అంటే ఇష్టం. తర్వాత నాకు రాజకీయ భిక్ష పెట్టింది నల్లపేట్లు, అది కోట వాళ్ళది కాబట్టి కోట అంటే ఇష్టం అని చెప్పి ఎక్కడైనా చెప్తా, ఏ డయాస్ మీద ధైర్యం చెప్తా. నేను రాజకీయాల్లో వచ్చానంటే నల్లపేట్లు దయ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రోజు నాకు మున్సిపల్ చైర్మన్ చేసి నల్లపేట్లు, ఎమ్మెల్యేగా చేసింది నల్లపేట్ల పుట్లు కాబట్టి వాళ్ళని మర్చిపోకూడదు. వాళ్ళని మర్చిపోతే ఇక అంతకన్నా పాపం ఉండదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అట్లాగే మీ అందరికీ కూడా గతంలో పెద్దలు నల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, నల్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు, నల్లపల్లి రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చిన విషయం కూడా ఒకసారి గుర్తించుకోమని చెప్పి కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నా. అటువంటి వాళ్ళు పుట్టినటువంటి గడ్డ ఈ కోట కాబట్టి ఖచ్చితంగా ఈ కోట అంటే నాకు ఇష్టం. అలాగే మా నాయకులు మా సర్వోత్తం రెడ్డి, మా జలీల్ గారు చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకొని
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గూడూరు డివిజన్ నాయకులు జోగి శివకుమార్ డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు జోగి శివకుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని, దీంతో రైతులందరూ నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, అయితే ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులవుతున్నా రైతుల గురించి ఏమీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఒక్కొక్క రైతుకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయాలా హిందూధనముకు వెంటనే, న్యాయం చేయాలా హిందూధనముకు వెంటనే, అన్యాయంగా సౌకర్యం నడికే హిందూధనముకు. రోజు రైతులు చేపట్టిన కార్యక్రమాల భాగంగా ఇక్కడ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు రైతులకు చాలా అన్యాయం చేసిన విషయం మనకు తెలుసు. రైతులకి నష్టం వస్తుందని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకొని పోరాటాలు చేస్తుంటే ఆ యొక్క కార్యక్రమంలో కూడా మన యొక్క ప్రభుత్వాలు వచ్చి మేము న్యాయం చేస్తామని చెప్పి కూడా ముందుకు అడిగేసి ఆ రోజు మన ప్రభుత్వం నూతన ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలు కూడా ఈరోజు 100 రోజులు దాటినంత వరకు నెరవేర్చాల. మేము అడిగేది ఒకటి, గత ప్రభుత్వాన్ని కూడా మోటార్లకి మేటలు పెట్టొద్దు, రైతుకి గిట్టుబాటు ధర కావాలా, అదేవిధంగా పండించే పంట కూడా డైరెక్ట్గా అమ్ముకునే దానికి ఏర్పాటు చేయాలా, మరియు 2 లక్షల రూపాయలు కాపులోకి తోసేయాలా, ఉచితంగా 20,000 రూపాయలు ఒక రైతుకి ఇస్తామని కూడా చెప్పింది ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు కూడా ఆ జోలికి పోవాలా, నిమ్మక నీరెత్తినట్టుంది. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వకుండా పోయింది. దానికని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మేము ఇక్కడ చేస్తున్నాం. మాకు కూడా వెంటనే నెరవేర్చకపోతే ఈ యొక్క రైతు సంఘం తరఫున ఎన్నో పోరాటాలు జరుగుతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. విందూరు గ్రామంలోని తమ పొలంలో సాగు చేస్తున్న సవకను కొంతమంది పెత్తందారులు అన్యాయంగా తొలగించారని, అధికారులు తనకు న్యాయం చేయాలని బాధితురాలు భావనమ్మ గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద విందూరు గ్రామానికి చెందిన భావనమ్మ సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. భావనమ్మ విందూరు గ్రామంలో అనేక సంవత్సరాలుగా సవక వేసుకొని జీవనం సాగిస్తున్నామని, అయితే కొంతమంది సవకను జేసీబీలతో తొలగించారని అన్నారు. అధికారులు విచారించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పల్లిపాటి భవానమ్మని మాట్లాడుతున్నాను. గత 30-40 సంవత్సరాల నుంచి సాగుబడి చేసుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే ఆ సాగుబడిని చేయొద్దని నాకు చేస్తున్నారు. ఊరికి ఏది లేకుండా ఏం చెప్పకుండా ఎవరో ఇష్టంగా వాళ్ళు పోయి చెట్లు మొత్తం జేజీబీ పెట్టి సదరం చేయించేసారు. ఇప్పుడు మా బతుకు తీరి చిన్న పిల్లకాయలు కానీ పెద్దోళ్ళని కానీ మేము దాని మీదనే బతుకుతామన్నాం. ఎక్కడా మాకు సొంత భూమి లేదు. అదేందని ఎంఆర్ఓని సెక్రటరీని ఈఆర్ఓని అందరిని అడిగితే అది మీది కాదు, ఊరి పెద్ద మనుషులు కనుక్కొని అక్కడ ఆపుకొని తర్వాత మా కాడకు రండి అని చెప్తున్నారు. అదేందో న్యాయం మంచి చెడ్డ మీరే చేయండి సార్. సిపిఎం పార్టీ గూడూరు టౌన్ ఈరోజు గూడూరు రూరల్ ప్రాంతంలో ఇందూరు గ్రామంలో చాలా దుర్మార్గంగా భవానీ అనేటువంటి ఒక మహిళపై అక్కడున్నటువంటి కోటేశ్వరరావు, మోహన్ రావు, సతీషు ఇంకొంతమంది మొత్తం 9 మంది కలిసి ఆమె సాగు చేసుకున్నటువంటి పొలంలోకి దుర్మార్గంగా ఆదివారం రోజు ఎవరికి తెలియకుండా అక్కడికి వచ్చి ఉన్నటువంటి 1.5 ఎకరా పొలంలోకి జేసీబీని పెట్టి ఈరోజు ఆమె వేసుకున్నటువంటి చౌక మొత్తాన్ని కూడా చాలా దుర్మార్గంగా నరికి మొత్తాన్ని కూడా పక్కకు దోసేసే పరిస్థితి ఈరోజు జరిగింది. దీనికి సంబంధించి మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి కోటేశ్వరరావు గతం నుండే ఇల్లు ఎస్సీ కులానికి చెందినటువంటి వాళ్ళు మళ్ళీ అక్కడ చూస్తే కావాలనే వీళ్ళ మీద టార్గెట్ పెట్టి మరి ఆ పొలాన్ని లాక్కునే విధంగా ఈరోజు చేసినటువంటి విధానాన్ని సిపిఎం పార్టీ నుండి మేము తీవ్రంగా
ప్రతి నెల డెలివరీ వార్డు నందు 25వ తేదీన దాతల సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజీపీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని డెలివరీ వార్డులోని తల్లి మరియు పసుకందులకు దుస్తులు పౌష్టికాహారం అందజేస్తున్నారని లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజీపీ సీనియర్ సభ్యుడు మురళీ నాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో క్లబ్ ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ సతీమణి అనిత దాతృత్వంతో దుస్తులు మరియు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రసూతి వార్డులో చికిత్స పొందుతున్న తల్లి మరియు బిడ్డలకు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజీపీ సభ్యులు దుస్తులు మరియు పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజీపీ సీనియర్ సభ్యుడు మురళీ నాయుడు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజీపీ ఆధ్వర్యంలో ప్రణాళికబద్ధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందుకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ఆర్వి రావు, రవీందర్ రెడ్డి, ప్రసాద్, గోపీనాథ్ రెడ్డి, హాస్పిటల్స్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, ఆర్ఎంఓ రవికుమార్, డాక్టర్ డి రాజా తదితరులు పాల్గొన్నారు. వైజీపీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఇక్కడ ప్రతి నెల 25వ తేదీన ఈ పుట్టిన పిల్లలకి 2 డ్రెస్సులు మరియు తల్లులకు పౌష్టికాహారం ఇస్తున్నాము. దీనికి సహకరిస్తున్న మాకు సూపరింటెండెంట్ గారు డాక్టర్ షరీనా మేడం గారికి మరియు ఆర్ఎంఓ గారు రవికుమార్ గారికి మరి డాక్టర్ రాజా గారికి మరి హెడ్ నర్సు విజయమ్మ గారికి మరి అందరికీ కూడా మాకు ఎంతో సహయోగంగా వీళ్ళు మమ్మల్ని ఈ కార్యక్రమం చేసేదానికి ఎంతో సహయోగంగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మా వైజీపీ లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తీసుకునే తల్లులందరికీ కూడా మా వైజీపీ లయన్స్ క్లబ్ దీవెనలు పిల్లలకి దీవెనలు ఉంటాయని సభాముఖంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం యొక్క బాధ్యతను పూర్తిగా తీసుకుని డోనర్గా ఉన్న మనోజ్ కుమార్ గారు, ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజీపీ ప్రెసిడెంట్ గారు మరియు పిఎస్టీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ యొక్క మంచి కార్యక్రమం నిరుపేదలైనటువంటి తల్లి బిడ్డలకి ఆ రోజు డెలివరీ వార్డులో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా పోషకాహారం చేయడం కానీ అదేవిధంగా వాళ్ళకి దుస్తులు ఇవ్వడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. దీనికి సహకరించిన సూపరింటెండెంట్ గారికి, మా రాజా డాక్టర్ గారికి మరియు మా అలయన్స్ మిత్రులు మనోజ్ కుమార్ గారికి, సెక్రటరీ ట్రెజర్లకు మరియు మా సీనియర్ మెంబర్లందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ మా ఎస్ఎల్ఎన్ స్వామి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం చాలా బాగా చేశారు. అదేవిధంగా దాన్ని ఫాలో అయ్యి ఈ సంవత్సరం కూడా మాకు ప్రెసిడెంట్ అయిన మనోజ్ కుమార్ ఈ కార్యక్రమం కంటిన్యూ చేసేదానికోసం ఆయన గట్టి ప్రయత్నం చేస్తున్నారు. మీ మంచి ప్రభుత్వం విజన్ 2047 సీఎం నారా చంద్రబాబు కలలను సాకారం చేద్దామంటూ సైదాపురం మండలం కలిచేడు గ్రామంలో ఇంటింటికి ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తూ కలిచేడు గ్రామ టీడీపీ అధ్యక్షులు తొండపు విజయశంకర్ నాయుడు పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ శ్రేణులతో కలిసి ప్రతి గృహానికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ పింఛన్ టైంకి అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. దీపావళి నుంచి ఉచిత సిలిండర్ పంపిణీ పథకం వస్తుందని గృహిణులకు వివరించారు. దీపావళి నుంచి గ్యాస్ ఎక్కడ ఉండేదా మీరే ఉంటుందా? వీళ్ళు కొనుక్కుందా పోలాడి కదా 4,000 ఇస్తుంది కదా. డబ్బులు ఇస్తుందా? కమిషన్ తీసుకుంటారా? నారా చంద్రబాబు నాయుడు కళల సాకారమైనటువంటి 2020-47 విజన్ ప్రకారము
మన కురుగొండ రామకృష్ణ గారు స్థానిక శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు కలచడి గ్రామంలో మన ప్రభుత్వము ఏమేమి ప్రవేశపెట్టారంటే విద్యా నైపుణ్యము, ఆరోగ్యము, ఆర్థిక నైపుణ్యము, నాలెడ్జ్ ఎకానమీ, వ్యవసాయము, పర్యాటకము, సాంప్రదాయము, మరి ఇవన్నీ కూడా 2040 లోపల సాధించాలని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క కళను సార్థకం చేయాలని చెప్పి మనం అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.